11th హాస్పిటల్ నుండి వస్తే 12th నా బర్త్డే అనమాట. ముందుగానే లీవ్స్ తీసేసుకుని నా బర్త్డేకి 11th 12th కి నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేసుకున్నా. ఎప్పుడు ఇంట్లోనే కదా చేసుకునేది అని అనుకున్నానో లేదో అదే పాపమైంది నాకు. హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి పొట్టి ఏవో తెగ ప్లాన్స్ చేస్తుంది. అది జరిగినప్పుడులే నేను లైట్ తీసుకున్నాను అన్నట్టుగానే పొట్టి వచ్చి నాకు చెప్పింది మైసూర్కి వెళ్తున్నావు అని. బుద్ధిందా లేదా, ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాను, చేయికి ఇంకా నొప్పే తగ్గలేదు, ఎలా వెళ్తాం అనుకుంటున్నావు అంటే నువ్వు జస్ట్ రా నేను చూసుకుంటాను అంది. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, సెలబ్రేషన్ అయిపోయింది, బస్ ఎక్కినప్పటి నుండి మళ్ళీ నా దగ్గర తిప్పికొట్టింది అనమాట. ఎక్కినప్పటి నుండి బస్సే. కనీసం మైసూర్లో దిగి టెంపుల్ కైనా వెళ్దాం రెడీ అయ్యేసి అంటే మళ్ళీ అడుగు తీసి బయట పెట్టేయలేదు. కామ్గా వెళ్ళి బస్ లో వచ్చాం. ఏమేసరికి లిక్కీ యూఎస్ నుండి కాల్ చేసి విష్ చేస్తూ అందరితో మాట్లాడుతూ ఉందనమాట. ఇదంతా పొట్టి వల్లే సాధ్యమైంది. మొత్తం మైసూర్కి వెళ్ళడం గానీ, బర్త్డే సెలబ్రేషన్ గానీ, నాకు తల స్నానం చేయించి నన్ను రెడీ చేసి నాకు చెడేసేసి మొత్తం కక్కలా చూసుకుంది. మీరు చూడబోయే వీడియో వచ్చేసరికి మా అక్క కొడుకులు పెంకు విషు చేసిన వీడియో అనమాట. ఎలా ఉందో చూసి చెప్పేయండి.